నమస్కారం. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రి హోదాలో నిజామాబాద్ పట్టణాన్ని సందర్శించి అక్కడ ఒక 2 బెడ్రూమ్ కట్టినటువంటి ఇళ్లను అది ఇందిరమ్మ ఇల్లుగా చెప్పి కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబ్బులతో కట్టినటువంటి 396 ఇళ్లని పట్టాలిచ్చి ప్రజలను మోసం చేసిండు. మేమేమంటున్నామంటే మీరు ఇచ్చిండ్రు 1500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు, 300 ఇప్పటికీ ల్యాండ్ అయినాయి, మిగతా అయినా కూడా ల్యాండ్ కాలే. ఇంకా దాని తెరువుకు పోలే, దాని గురించి మేము మాట్లాడలే. కానీ కేసీఆర్ గారు కట్టించినటువంటి ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లుగా మీరు చెప్పి ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 1. దాని తర్వాత ఏదైనా ప్రారంభోత్సవం జరగాలంటే మనం అక్కడికే వెళ్ళి ప్రారంభోత్సవం చేయాలి. ఇది నాగారం ప్రాంతంలో 2 బెడ్రూమ్ హౌజులు ఉంటే తాను రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కూర్చొని పట్టాలు వంచిండు. ఎందుకు? అక్కడికి పోయే ధైర్యం లేక, అక్కడికి పోయే ముఖం లేక. కట్టింది మేము కాదు అని చెప్పేసి ఆయనకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే డోర్లు లేవు, విండోలు లేవు, టాయిలెట్లు లేవు, అన్నీ ఎత్తుకొని పోయినరు. 3 సంవత్సరాల సమయం పట్టింది వీళ్ళకి మేము కట్టించినటువంటి ఇల్లు పంచడానికి. ఆ ముఖం లేక అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవం చెయ్యలేక ఒక క్లోజ్డ్ ఆడిటోరియంలో కూర్చొని ఒక 10 మంది లబ్ధిదారులను కూర్చోబెట్టుకొని వాళ్లకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. దానికి ఇందిరమ్మ ఇల్లని పేరు పెట్టిండ్రు. మరి మా దగ్గర ఒక సామెత ఉంది. మా సోదరుడు జీవన్ రెడ్డి గారు మాటికి ఒక మాట చెప్తుంటా, ఆయన మందికి పుట్టినోళ్ళు మనోళ్ళు అని చెప్పుకుంటారు. మరి ఇది చూస్తే నిజంగా కూడా ఆ విధంగానే అనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఆయన రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడిందంటే పక్కనే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూర్చోబెట్టుకొని అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 BHCని కట్టలేదు అని చెప్పిండు. మరి ఆ పోచారం గారిని అడగండి. 11,000 2 BHKలు అత్యధికంగా కట్టినటువంటి కాన్స్టిట్యున్సీ బాన్స్వాడ నియోజకవర్గం. మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కంటే సిరిసిల్ల సిద్దిపేట కంటే కూడా అత్యధికంగా కట్టింది మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో. కానీ ఆయన ఏం మాట్లాడలే. మాకు బాధాకరం. మరి మొన్ననే ప్రెస్ మీట్లో పెట్టి ఇచ్చిన వాళ్ళని మరవకూడదని. కానీ ఒక్క మాట పొంగులేటి గారిని కొట్టి లేదయ్యా మా దగ్గర 11,000 కట్టి నుండి ఉంటే మేము సంతోషపడే వాళ్ళం. కానీ ఆ మాట వారు చెప్పలే. మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ములాఖాత్ అయింది, ఏ విధంగా ములాఖాత్ అయి పనిచేస్తున్నదానికి నిజామాబాద్లో ఒక ఉదాహరణ. పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూరు ఎమ్మెల్యే, సూర్యనారాయణ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళి బాగా సంతోషంగా గడిపారు. చివరికి రివ్యూ సమయంలో మాత్రం వాళ్ళ జిల్లా అధ్యక్షుడు ఒక 50 మందిని వేసుకొని వచ్చేసి అక్కడ ధర్నా చేసేటటువంటి కార్యక్రమం. మరి ఈరోజు నేను అడుగుతున్నా, మేము ఏ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చినా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి 50 మంది బీజేపీ వాళ్ళు అంతమంది మంత్రులు ఉండగా ఏ విధంగా కలెక్టరేట్లకు పోయినారు? అంటే ఇది ములాఖాత్ కాదా? అంటే ఈ ఆపర్చునిటీ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వద్దు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 ఒకటై మరి ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంది. మరి 21A గురించి మాట్లాడినరు. నిన్న రిపోర్టర్స్ అడిగినారు, చాలాసేపు మాట్లాడారు. పొంగులేటి గారు అన్ని విషయాలు చెప్పారు. మేము 2 ఎకరాలు తీసుకుంటాం, 2 ఎకరాలు ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం. పొద్దున్నే 7 గంటలకు నేను బయలుదేరినా 9 గంటలకల్లా 2 ఎకరాలు మేము చూసినాం. దాంట్లో టవర్లు కట్టేస్తాం, ఆకాశాన్ని అందుకునేటటువంటి టవర్లు కట్టేస్తామని చెప్పేసి ఒక మాయ ప్రపంచం చూపించిండ్రు. ఇవన్నీ మాటలు ప్రజలకు చెప్పారు. కానీ ఎన్ని ఫ్లోర్లు కడతారు, దాంట్లో ప్రజలకు ఏమిస్తారు, వారు ఏమైనా డబ్బులు కట్టాలా, అట్లాంటి మాటలు ఏం మాట్లాడలే. రిపోర్టర్లు వారు చెప్పిందంతా విన్న తర్వాత 21A సంగతి ఏంటి అనగానే ముఖం చాటేసుకొని మైక్లని జరిపేసి పోయినటువంటి విషయం కూడా మేము వీడియోలో చూసినాం. ఎందుకంటే మీరు ముఖం చాటేస్తారు? ఈరోజు 21A విషయంలో హైదరాబాద్లో ప్రధానంగా రాష్ట్రం అంతా రగిలిపోతూ ఉంది. కానీ హైదరాబాద్లో ప్రధానంగా రగిలిపోతున్నారు ప్రజలందరూ. మొన్న ఒక కథనం రాసింది, పొంగులేటి గారు చెప్పిండ్రు మా ఇల్లు ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా 21Aలో ఉందని. అయ్యా మీ ఇళ్ళ సంగతి మాకేంటి? 22A. మరి మా సొంత గృహాలు కూడా 22Aలో ఉన్నాయి. మరి క్షమాపణ చెప్పిండు. క్షమాపణ చెప్తే సరిపోతుందా? సుమోటోగా ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పినరో ఒకసారి మీరు ఎర్రర్ అనుకుంటే ఆ ఎర్రర్ని అధికారులు చేసినటువంటి తప్పు అనుకుంటే
మరి సుమోటోగా దాన్ని తీసుకొని మరి డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానికి ఏం కండిషన్ పెడుతుండ్రు, ఎవరెవరి అయితే 22A కింద వస్తున్నాయో వారందరూ పోయి అప్లికేషన్లు పెట్టుకోవాలి, మాకు ఇది వర్తించదు అని చెప్పాలి. అంటే మళ్ళీ అందరికీ డబ్బులు సమర్పించుకోవాలి. మాకు సంబంధం లేని విషయాల్లో మేము ఎందుకు సమర్పించుకోవాలి? ప్రభుత్వ భూములను పెట్టమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తే ప్రైవేట్ భూములన్నీ దీన్ని తీసుకొచ్చి దాన్ని కూడా ఒక డబ్బులు వసూలు చేసేటటువంటి మిషన్గా చేస్తుంది మరి ఈ ప్రభుత్వం. మరి పొంగురెడ్డి గారు ఇంకో మాట అన్నారు, మా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 4 మాత్రమే కూర్చొని నిర్ణయం తీసుకునే వాళ్ళని చెప్పేసి. ఎక్కడ ప్రజాస్వామ్యమయ్యా? రోజుకొక మంత్రి, రోజుకొక నాయకుడు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఖచ్చితంగా మేము విమర్శిస్తాం. కానీ మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులకు సఖ్యత లేక, ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సఖ్యత లేక, మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేక మొన్నటికి మొన్న కొండ సురేఖ కూతురు ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. మీ దగ్గర జవాబు లేదు, మీ దగ్గర సఖ్యత ఉంది. పేపర్లు రాస్తూనే సిగ్గుపడాలి మనం. 12% మంత్రులని ఒకళ్ళు 30% మంత్రులని చెప్పేసి ఒక్కళ్ళు పేర్లే మర్చిపోయినరు. ఈ పర్సెంటేజ్తో పిలిచేటటువంటి మంత్రుల పేర్లు ఇక్కడ వచ్చినాయి. మరి ఇంకా మీరు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారా? 4 కాదు, ప్రజాస్వామ్యం, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే. 29వ రాష్ట్రంగా పుట్టినప్పుడు కూడా నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు అన్న సంగతి మీరు మర్చిపోకండి. ఈరోజు రియల్ ఎస్టేట్ కొలాప్స్, అగ్రికల్చర్ కొలాప్స్, ప్రజా జీవితం కొలాప్స్, రైతులకు సమయానికి ఎరువులు ఇవ్వడం లేదు. 2014 కంటే ఏ విధంగా అయితే ముందు లైన్లో చెప్పులు పెట్టి రైతు నిలబడుతుండేనో ఈరోజు అదే పరిస్థితి. కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, ధాన్యం కొనే పరిస్థితి లేదు, సమయానికి రైతు బంధు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. రైతు బీమానైతే గోలి కొట్టేసిండ్రు. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ అవిటిని కూడా దొడ్డిదారిన కోర్టు ద్వారా దాన్ని మూసేయాలనేటటువంటి కుట్ర బుద్ధి కూడా జరుగుతూ ఉంది. మరి అన్నీ కూడా ఈరోజు హాస్పిటళ్ళు ఇనాగ్రేషన్ చేస్తూ మేము 6 నెలలకు ఒకటి చేస్తామన్నారు. ఎవరినైనా హాస్పిటల్స్ కట్టించింది కేసీఆర్ గారు కాదా? కనీసం మీకు ఆలోచన అయినా ఉందా? ఒక హాస్పిటల్ కట్టాలనేటటువంటి ఆలోచన అయినా ఉందా? నిజంగా మీకు ఆలోచన ఉంటే కేసీఆర్ గారు కట్టించినటువంటి హాస్పిటల్స్ కాకుండా ఒక్క హాస్పిటల్ అయినా మీరు ప్రారంభించి దాన్ని ముందుకు తీసుకొని పోతే మేము సంతోషపడే వాళ్ళం. కానీ ఆ పరిస్థితి లేదు. మరి పొంగిరెడ్డి గారు నిజామాబాదు నడిబొడ్డున నిలబడి మాట్లాడుతుంటే మాకు జోకేసి మాకు నిజంగా నవ్వొచ్చింది. సుదర్శన్ రెడ్డి గారిని పట్టుకొని స్థానిక శాసనసభ్యుడు అన్నారు. స్థానిక శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు కదా, ఆయన బోధన శాసనసభ్యుడు. మరి మీ ఎమ్మెల్యే ఎవరున్నారో మీకే తెలియదు. భూపతి రెడ్డి గారిని వారి పార్టీ ఎమ్మెల్యేని పట్టుకొని ఆయన పేరేముండే 4 సార్లు అడిగితే ఎవరో చెవులో భూపతి రెడ్డి గారు అని చెప్పారు. భూపతి రెడ్డి గారు అని చెప్పాను. మీ ఎమ్మెల్యేలు తెలియదు. మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరేంది, మీ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరేంది, ఇవి కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ నిజంగా మనం ఇల్లు కట్టినామా లేదా అనేటటువంటి పరిస్థితి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అక్కడ పోయి మీరు ప్రారంభించవచ్చు చేసేది ఉండే. అప్పుడు మా కార్యకర్తలు సమాధానం చెప్తున్నాం మీకు. సో అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. మేము మా హయాంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతో మొత్తం ఫెసిలిటీస్తో, అంటే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కటి కూడా 100% మేము పూర్తి చేసినాం. పూర్తి చేసి పెట్టిన వాటిని కూడా అలాట్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఐడిఓసి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వెనకాలనే ఇంకొక 252 యూనిట్లు ఇప్పుడు అలాట్మెంట్కి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని కూడా మంత్రి గారు పరిశీలించారు. అవి కూడా మేము కట్టిన ఇందిరా మిల్లు కావు, అవి పక్కా ముమ్మాటికి కేసీఆర్ గారిలే. ఇంకొక 268 బేస్మెంట్ అయ్యి అక్కడ పూర్తి ఉంది. మరి నిజంగా మీ దగ్గర నిధులుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే వాటిని పూర్తి చేయండి. వాటిని పూర్తి చేసి ప్రజలకు ఇవ్వండి. కేవలం అలాట్మెంటు పట్టాలు ఇచ్చి మీరు వెంటనే పోవడం కాదు. అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. అవి కూడా మేము కేసీఆర్ గారి హయాంలో కట్టినవి మాత్రమే. కానీ అక్కడ పోయి ప్రజలను మీరు మభ్యపెట్టి ఇవి కేసీఆర్ గారు కట్టినటువంటి ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లంటే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. మేము కూడా ఖచ్చితంగా మేము నిలదీస్తాం, మేము అడుగడుగునా మేము కూడా ధర్నాలు చేస్తాం. ఇప్పుడు బీజేపీకి మీరు ఎట్లయితే దారి ఇచ్చినరో మాకు కూడా మీరు హౌస్ అరెస్టులు చేయకుండా దారి ఇవ్వాలి. లేకపోతే ప్రజలకు ఈ సంకేతం ఖచ్చితంగా పోతుంది. కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ రెండు కలిపి పనిచేస్తున్నాయి అనేటటువంటి నినాదాన్ని కూడా మేము ప్రజలకు తీసుకొని పోతాం. కాంగ్రెస్ పార్టీ అట్టర్లీ ఫెయిల్యూర్. రాష్ట్రంలో మేము ఆరు గ్యారెంటీల జోలికే పోవట్లే.
ఎందుకంటే అది అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది. ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఆరు గ్యారంటీలు కావు. మరి నిజంగా మాట్లాడితే కేసీఆర్ గారు అప్పులు చేసిపోయిన అంటారు. ఏ పథకం అని అడగండి, కేసీఆర్ గారు అప్పులు చేసిపోయినారు. మరి తెలిసి నువ్వు 420 హామీలు ఎట్లిచ్చినవారు నాయన? నువ్వు ఏ విధంగా 420 హామీలు ఇచ్చినావు? నువ్వు నీకు తెలుసు అక్కడ అప్పులు ఉన్నాయని, నీకు తెలుసు అక్కడ అప్పులు లేవు. మేము చెప్పినాం ఎన్నోసార్లు. హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎన్నోసార్లు దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, మేము వచ్చినప్పుడు ఏం పరిస్థితి ఉండే అని. మరి అన్నీ తెలిసినటువంటి నువ్వు 420 హామీలు నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చినావు? దాన్ని కూడా నింద నువ్వు మా మీద పెట్టాలని చూస్తే ప్రజలు చూస్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క ప్రభుత్వానికి వస్తుంది. 4 రోజులు వెనుకనో 4 రోజుల ముందో. కారణాలు ఏవైనప్పటికీ 10 సంవత్సరాలకు మాకు యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. కానీ పట్టుమని 10 నెలలు కూడా కాదు, 6 నెలల్లోనే మీకు యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కామన్ అండ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పేసి బీఆర్ఎస్ సర్వేలు చేయించినటువంటి సంస్థలు కాదు, మిగతా ప్రైవేట్ సంస్థలు చేయించినటువంటి ఒక 3 సర్వేలు బయటకు వచ్చినాయి, పబ్లిష్ అయినాయి. ఇంకా ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఒక బలమైనటువంటి రాష్ట్రంలో నాయకుడు తన సొంత డబ్బులు పెట్టి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గం ఏ విధంగా ఉంది అని చెప్తే క్లియర్ మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తే కంగు తిన్నటువంటి పరిస్థితి. బీజేపీ తరఫున ఒక పెద్ద వ్యాపారవేత్త, బీజేపీ పార్టీకి అనుగుణంగా ఉండేటటువంటి వ్యాపారవేత్త, ఆయన కూడా సర్వే చేయించిండు. తెలంగాణలో మేము ఏ విధంగా చేస్తాం, మేము బీహార్లో కొట్టినాం, మేము యూపీలో మనము వెస్ట్ బెంగాల్లో కొట్టినాం, ఈ ఫార్ములాని మనం ఏ విధంగా తీసుకుని మహారాష్ట్రలో కొట్టినాం, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లుంటుంది అంటే తెలంగాణ ప్రజలు దాన్ని రిజెక్ట్ చేసిర్రు. తెలంగాణ ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చిండ్రు. మేము చూసినాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. 2014లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 6 ఎమ్మెల్యేలు బీజేపీని ఉండే. అప్పుడు ఏమనేవాళ్ళు, అభి చేహే ఆనేవాలే సాట్, అభి చేహే ఆనేవాలే సాట్. ఎక్కడ సాట్ అయ్యా, ఉన్న చే కూడా రాలే. ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచింది, అది కూడా రాజాసింగ్ తన సొంత పరపతి మీద మాత్రమే గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు 8 గెలిచినాయి. 8 గెలిచిన తర్వాత మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తారు అధికారంలోకి? ఆ 8 మీరు గెలిపించుకుంటేనే చాలా పెద్ద మాట. కాబట్టి బీజేపీ చేపించిన సర్వే కానీ, కాంగ్రెస్ చేపించినటువంటి సర్వే కానీ, న్యూట్రల్ సంస్థలు చేపించినటువంటి సర్వేలు కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసి గుండెలు గుబేలుమని ఇప్పుడు ఎంత దొరికితే అంత దోసుకోవాలి. 12%ని 14%, ఇంకో 2% పెరిగింది. 30%ని 40%, ఇంకో 10% పెరిగింది. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి నేను పొంగులేటి గారికి చెప్తున్నా, మీరు ఒక ప్రెస్ నోట్ ద్వారా నిజామాబాద్ ప్రజలకు ఒక క్షమాపణ పత్రం రాయండి. మీకు ఆఫీసర్లు ఏదైతే తప్పు చేసిర్రో మీరు తెలుసుకొని క్షమాపణ ఏ విధంగా అయితే చెప్పినరో, నేను నిన్ను ఇచ్చినటువంటి పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు కావు, అవి కేసీఆర్ ఇండ్లు అని చెప్పేసి మీరు లెటర్ రాయండి. తప్పకుండా మేము నిజామాబాద్ ప్రజలకు తెలిసే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం, మేము విడిచిపెట్టాం. కానీ ఇప్పటికైనా మీరు చేసేటటువంటి పనులు మీరు చెప్పుకోండి. మీరు చెప్పుకుంటే మేము అడ్డు రాలే. మీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మావని మేము చెప్పలే, అవి మీవి కావని మేము చెప్పలే. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం మానేయాలని చెప్పేసి సూచిస్తూ జై హింద్, జై తెలంగాణ.